హలో అండి, వెల్కమ్ టు షాన్వి ఛానల్. 2 వీక్స్ బ్యాక్ అప్పుడు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ పంపించారని చెప్పాను స్వీట్. అదేనండి, షీర్ కుర్మా. నిన్న రంజాన్ కదా, అయితే నేను ఇంట్లో ట్రై చేశాను, ఎలా వస్తుందో చూద్దామని. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వచ్చింది. మీకు కూడా చెప్తాను ఎలా చేశానో, మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఫస్ట్ ఒక గిన్నెలో గీ వేసుకొని అది కాగిన తర్వాత అందులో డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవాలి. జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, ఎండి ఖర్జూరం వేసి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక గిన్నెలో తీసుకోవాలి. మళ్ళీ అదే గిన్నెలో కొంచెం గీ వేసి సన్న సేమియా దొరుకుతుందండి, అది రంజాన్ సీజన్ అప్పుడే దొరుకుతుంది. లాస్ట్ టైం పంజాబ్ సెంటర్కి వెళ్ళానని చెప్పాను, ఇంకా అక్కడికి వెళ్ళినప్పుడు తీసుకున్నాను ఈ సన్న సేమియా. వైట్ కలర్లో కూడా ఉంటుంది, కాకపోతే నేను ఆల్రెడీ ఫ్రై చేసిన సేమియాని తీసుకున్నాను, కానీ ఇంకొంచెం ఫ్రై చేస్తున్నాను. వైట్ కలర్ సేమియా అయితే ఎక్కువసేపు ఫ్రై చేయాలి గీలో. ఇది ఆల్రెడీ ఫ్రై చేసిన సేమియా కాబట్టి 2 minutes అలా ఫ్రై అయితే చాలు. ఇంకా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. ఇది మళ్ళీ ఫ్రై చేసిన గిన్నెలోనే పాలు పోసుకోవాలి. నేను ఒక 1 లీటర్ పాలు తీసుకున్నానండి. అది ఒక పొంగు వచ్చే వరకు కాగపెట్టుకోవాలి పాలు. తర్వాత దీంట్లో మిల్క్ మేడ్ వేసుకోవాలి. మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది ఇది. దీనివల్ల చిక్కదనం వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆ తర్వాత అందులో వేయించిన సేమియా వేసుకొని కలుపుకోవాలి. అది కొంచెం ఉడికిన తర్వాత డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్న వేసుకోవాలి. ఆల్రెడీ నేను కిస్మిస్లు నైట్ నానబెట్టుకొని ఉంచుకున్నాను, అవి కూడా వేశాను. నానబెట్టుకున్న కిస్మిస్ ఏంటంటే అవి ఉబ్బుగా అలాగే ఉంటాయి, ఫ్రై అయినా కూడా. అవి కూడా వేసాను. కొంచెం స్వీట్ చూసుకొని వేసుకోవాలండి. ఇది కొంచెం చిక్కగా అయిన తర్వాత బౌల్లో సర్వ్ చేసుకుంటే షీర్ కుర్మా రెడీ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.